తప్పుడు కేసులు, అణిచివేతలు, వ్యక్తిత్వ హరణాలు. ఇలా ఒకటేంటి, ఒక మనిషిని రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా ఎంత వేధించాలో అంతగా వేధించాలని చూశారు. ఇక పైకి లేవకుండా చేయాలనే కుట్రలు, కుతంత్రాలతో అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించారు. అయినా సరే ఆ వ్యక్తి ఎక్కడా భయపడలేదు. ఎందుకంటే ఆయన జనాన్నే నమ్ముకున్నారు. జనమే ఆయనకు బలం. రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ప్రజల కోసం పనిచేసే నాయకులు కొందరే ఉంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో వాటిని జయిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించగలిగే వారు కొంతమందే ఉంటారు. వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరు. అందుకే జననేతగా ఆయన్ను జనం తమ గుండెల్లో పెట్టుకున్నారు. ప్రజల కష్టాలను, సమస్యలను పరిష్కరించడం కోసం 5 ఏళ్ల పాలనలో ఆయన పడిన కష్టాలు, నష్టాలు సాధారణమైనవి ఏవీ కావు. ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సమయంలోనే ఆయన ఎలాంటి భయం లేకుండా సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆ మాటకొస్తే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు జగన్ కేంద్రంగానే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ప్రత్యర్థి నేత చంద్రబాబు చేయని కుట్రే లేదు. అయినా సరే అన్నింటినీ చిరునవ్వుతోనే ఎదుర్కొంటూ జనం కోసం ఎందాకైనా అని ముందడుగు వేస్తున్నారు. విప్లవాత్మక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలన కొనసాగింది. అంతా సవ్యంగా జరిగిపోతున్న వేళ ఏం జరిగిందో కానీ మొత్తం తల్లకిందులైంది. 3 పార్టీల కూటమితో పాటు ఎల్లో మీడియా దుష్ప్రచారాలు అడ్డు అదుపు లేకుండా సాగడం, ఈవీఎంలలో గోల్మాల్ ఏమో కానీ 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారానికి దూరమైంది. అధికారానికే దూరమైంది కానీ ప్రజలకు కాదు. ఎందుకంటే ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా 40% ఓట్ షేర్ సాధించిన ఏకైక పార్టీగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ఘనంగా చాటింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7వ నెల నడుస్తోంది. పాలనలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న వేసుకుంటే అన్ని వర్గాల నుంచి ఒకటే సమాధానం వస్తోంది. హామీలను నెరవేర్చకుండా ఎడాపెడా పన్నులు వసూలు చేస్తూ ఛార్జీల భారం మోపుతూ జనం నడ్డి విరుస్తున్నారనే విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. ప్రజా వ్యతిరేక చంద్రబాబు పాలనను ప్రశ్నిస్తున్నారన్న కారణంతో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూటమి నేతలు టార్గెట్ చేసుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలై లక్ష్యంగా అత్యంత దారుణమైన అణిచివేతలతో పాటు ఎల్లో మీడియా ద్వారా నిత్యం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేదే లేకుండా చేయాలనే లక్ష్యంతో ఈ దాడులు, కుట్రలు జరుగుతున్నాయి. ఇందుకోసం తన చేతిలో ఉన్న అంతులేని సంపదను చెప్పినట్లు తలూపే ఎల్లో మీడియాని అనుసైగ చేస్తే చాలు కావాల్సిన పని చేసి పెట్టేందుకు ఆయా వ్యవస్థల్లో రెడీగా ఉన్న స్లీపర్ సెల్స్ ని ఇలా అందరినీ అన్ని విధాలా ముఖ్యమంత్రి చంద్రబాబు వాడేసుకుంటున్నారు. లోకేష్ ముందే బెదిరించినట్లుగా రెడ్ బుక్ విధానాల ప్రకారం పచ్చమోక పైశాచికత్వం 2024 జూన్ 4వ తేదీ ఉదయం నుంచే మొదలైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని దాడులు, విధ్వంసానికి తెగబడ్డారు. నడి రోడ్డు మీద హత్యలు, కత్తిపోట్లు, నరికివేతలు కొనసాగాయి. దారి కాచి దాడి చేశారు. ఒక దశలో తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటేనే భయపడేలా పార్టీ కార్యకర్తలపైన, నేతలపైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూశారు. ఆరేడు నెలల్లోనే 40కి పైగా హత్యలు చేశారు. 300కు పైగా దాడులు, 2700 మంది వరకు ఊరు వదిలిపోయేలా భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాదు చంద్రబాబు ఆదేశాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిలువునా కూల్చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి భారీ ప్రొక్లైనర్లతో వచ్చి తాడేపల్లి శివార్లో నిర్మాణంలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పడగొట్టారు. ఇలా చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలను భయపెట్టాలని చూశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పార్టీ కార్యాలయాలపై దాడులు మొదలుపెట్టారు. మున్సిపల్ అధికారులను పంపించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాటిని కూల్చేయాలని చూశారు.
ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ శ్రేణులను సంయమనం పాటించాలని కోరిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థని నమ్ముకుని కోర్టును ఆశ్రయించారు. దీంతో వాస్తవాలను గ్రహించిన కోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేతను ఆపాలని గట్టిగా హెచ్చరించింది. దీంతో ఆ పార్టీకి చెందిన ఆస్తుల విధ్వంసం ఆగింది. ఇది ఆ పార్టీకి చంద్రబాబు దుర్మార్గ పాలనపై తొలి విజయమే అని చెప్పుకోవచ్చు.